అందరిమీ కూడా కూడి వచ్చినటువంటి మనందరిమీ కూడా ప్రభు నామానికి మహిమకరముగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో మరి అక్షయ్ పుట్టినరోజు సందర్భముగా ఈ రోజున ప్రభుకి కృతజ్ఞత కూడికను వారు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ కూడికకు వచ్చినటువంటి కుటుంబ సభ్యులు మరి అదే రీతిగా బంధుమిత్రులు సంఘము మీ అందరికీ కూడా యేసు ప్రార్థనా శిఖర సేవా పరిచర్య తరపున అందరికీ కూడా దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి అక్షయ్ని గడిచినటువంటి సంవత్సరం అంతా దేవుడు తన కృపలో దాచుకొని ఈ రీతిగా ఆయనను స్తుతించుటకు, గణపరచుటకు, ఆరాధించుటకు ప్రభు ఇటువంటి కృపను అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుంచి బైబిల్ ఉన్నవాళ్ళు, పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవాళ్ళు చదువుదాం ఒక మాటని. లూకాసు సువార్త 1వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదాం. మరి ఈ వాక్యములో ఆఖరి మాట ఒక మాట రాయబడి ఉంది. ఇదే బాగుంది, నాకు అనుకూలంగా ఉంది. అదైతే నాకు అనుకూలంగా ఉంది. 17వ వాక్యములో ఆఖరి మాట ఒక మాట రాయబడి ఉంది. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను అని రాయబడి ఉంది. ఏందంట? మరలా చదువుదాం. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. హల్లెలూయా. లదోన్ బిడ్డలారా గమనించండి, ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మరి మీరందరూ కూడా కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని వింటే మరి బాగుంటుందని నా కోరిక. విందాము. దేవుని వాక్యములో అతడు పుట్టినందున అనేకులకు ఏం కలిగిందంట? సంతోషము కలిగిందంట. లదోన్ బిడ్డలారా గమనించండి, ఒక బిడ్డ పుడితే ఆ ఇంటి వారికి మాత్రమే సంతోషం. ఒక బిడ్డ పుడితే తన రక్త సంబంధులకు మాత్రమే సంతోషం. ఒక వ్యక్తి పుడితే, ఒక బిడ్డ పుడితే తన యొక్క ఇరుగు పొరుగు వారికి సంతోషం. కానీ ఇక్కడ మనం చదివినటువంటి వాక్యములో అతడు పుట్టినందుకు అనేకులు కూడా ఏమయ్యారంట? సంతోషపడ్డారు. హల్లెలూయా. చూడండి నా దేవుని బిడ్డలారా, అంటే ఒక వ్యక్తి ఈ వాక్యములో మనం చూసినట్లుగా ఒక వ్యక్తి ఇతరులకు ఎలా ఉండాలంట? సంతోషపడేటట్లుగా ఉండాలి. ఒక వ్యక్తి ఇతరులు సంతోషించేటట్లుగా ఉండాలి. గమనించండి, పరిశుద్ధ గ్రంథములో బోయాజు అనబడుతున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇతనిని ప్రజలందరూ, పెద్దలందరూ కూడా ఇతన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా మొర్దుకై అనబడినటువంటి ఒక వ్యక్తి యూదుడు ఉన్నాడు. ఇతడిని ప్రజలందరూ కూడా ఘనపరిచినట్లుగా, ప్రజలందరూ కూడా కోరుకున్నట్లుగా చూసాం. కానీ ఇక్కడ మాత్రము ఇతడు పుట్టినందుకు ప్రజలందరికీ సంతోషము కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లదోన్ బిళ్ళరా, మరి ఇతడు ఎవరు అనంటే చూడండి, అతని పేరు యోహాను. అతని పేరు ఏంటంట? యోహాను. అతని పేరు యోహాను. లదోన్ బిళ్ళరా, యోహాను తల్లిదండ్రులు ఎవరు అనంటే మరి జకర్యా, ఎలిజబెత్. మరి జకర్యా, ఎలిజబెత్ గారి యొక్క ఏకైక కుమారుడు యోహాను. లదోన్ బిళ్ళరా, చాలా సంవత్సరాలు కూడా పిల్లలు లేకుండా, చాలా సంవత్సరాలు కూడా నిందల చేత, అవమానాల చేత నిందించబడినటువంటి ఆ కుటుంబంలో ఇప్పుడు ఏం కలిగిందనంటే సంతోషం కలిగింది. ఈ సంతోషమును బట్టి అనేకులకు కూడా వారి హృదయములో ఆనందం కలిగింది. హల్లెలూయా. లదోన్ బిడ్డలారా గమనించండి, ఈ రోజున ఈ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు మరి ఎందుకు అనేకులకు సంతోషం కలిగింది అని మనం ఆలోచించినప్పుడు లదోన్ బిడ్డలారా, మరి అక్కడ తన కుటుంబం ఎటువంటిదో మొదటిగా మనం చూద్దాం. తన కుటుంబం
యోహాను కుటుంబం, యోహాను పుట్టినటువంటి కుటుంబం, యోహానుకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క ఆ కుటుంబం ఎటువంటిదనంటే, చదవండి పరిశుద్ధ గ్రంథములో నుంచి 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదివినప్పుడు, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా. దేవుని పిల్లరా గమనించండి, యోహాను కుటుంబం ఎటువంటిదంట, తన తల్లిదండ్రులు ఎటువంటి వారంట, అల్లరి చిల్లలుగా తిరిగేటువంటి తల్లిదండ్రులు కాదండి. దేవునికి అవిధేయంగా నడుచుకున్నటువంటి తల్లిదండ్రులు కాదండి. చూడండి, ఈ లోకాన్నే ఆధారం చేసుకుని ఈ లోకములో ఉన్నటువంటి వాటిని అనుభవిస్తూ వెళ్ళిపోయినటువంటి తల్లిదండ్రులు కాదు. ఈ రోజున ఈ యొక్క తల్లిదండ్రులుగా ఈ ఎలిజబెత్తును కానీ జకరియా గారిని కానీ మనం చూసినప్పుడు వీరి గురించి మనుషుడు కాదు కానీ పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక తల్లిదండ్రుల గురించి, ఒక ఫ్యామిలీ గురించి, ఒక కుటుంబం గురించి ఇరుగు పొరుగు వారు కాదు, అయిన వారు కాదు, రక్త సంబంధులు కాదు, కానీ దేవుడే వారి గురించి ఏం చెప్తున్నాడంట, సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అంటే తల్లిదండ్రులుగా ఉండటం గొప్ప కాదు, కానీ సాక్ష్యం సంపాదించుకోవటము చాలా 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 ప్రాముఖ్యత. దేవుని పిల్లలు వారి గురించి వాక్యం అంటది, వీరిద్దరూ భార్య ఒక రకంగా ఉంటే భర్త మరొక రకంగా ఉండటం చూస్తున్నాం ఈ రోజుల్లో. అవునంటారా కాదంటారా? ఏమండి, భార్య ఒక రకంగా ఉంటే భర్త మరొక రకంగా ఉంటారు. భర్త దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉంటే భార్య లోకానుసారంగా ఉంటున్నటువంటి వాళ్ళుగా కనబడుతున్నారు. కానీ ఈ కుటుంబం అలా కాదండి. ఈ కుటుంబం ఎటువంటి కుటుంబం అంటే, భర్త భార్య ఇద్దరు కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకునే కుటుంబం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే వీళ్ళు ఎలా ఉన్నారు అంటే, ఆజ్ఞలను అనుసరిస్తున్నారు. ఎవరి ఆజ్ఞ? ఏమండి, వింటున్నారా? ఎవరి ఆజ్ఞ అంటే ఇది వారి యొక్క యజమానులు చెప్పిన ఆజ్ఞ కాదండి. లేకపోతే వాళ్ళు డ్యూటీలో చేసుకుంటున్నప్పుడు వారి పైన ఉన్నటువంటి అధికారులు చెప్పిన ఆజ్ఞ కాదండి. ఆకాశం అందున్నటువంటి దేవుడు వారికి ఏది ఆజ్ఞాపిస్తే అది భూమి మీద ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? వీళ్ళిద్దరూ కూడా ప్రభు యొక్క సకల ఆ ఆజ్ఞలందు వాళ్ళు ఏం చేస్తున్నారంట, నడుచుకుంటూ ఉన్నారు. ఆజ్ఞలలో నడుచుకుంటున్నారు. ఆజ్ఞలను అతిక్రమించలేదండి తల్లిదండ్రులు. ఈరోజు నా దేవుని పిల్లారా గమనించండి, పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదట దేవుడు ఒక కుటుంబముగా నియమించాడు. ఏదెను తోటలో ఒక కుటుంబాన్ని చేశాడు. ఆదామును, చెప్పండి, ఆదామును హవ్వను ఒక కుటుంబముగా ఏర్పరిచి వారిద్దరిని కూడా నా దేవుని పిల్లారా ఇదిగో ఆ ఏదెను తోటలో ఉంచి వారిని దేవుడు మెండైన దీవెనలతో ఆశీర్వదించాడు. అన్నిటినీ వారికి స్వాధీనపరిచాడు, అన్నిటినీ వారికి లోపరిచాడు దేవుడు. కానీ ఒక్క కండిషన్ పెట్టాడు. అవునా కదా? ఒకే ఒక్క ఆజ్ఞ, అంతకు మించినటువంటి ఆజ్ఞలు ఏమి వారికి లేవు. అంతకు మించినటువంటి ఇదిగో భారమైనటువంటివి ఏమి కూడా వారి మీద ప్రభు మోపలేదు. ఒక్క ఆజ్ఞ, అదేమిటనంటే మంచి చెడులను తెలియపరిచే ఈ వృక్ష ఫలములను మీరు తినవద్దు, ఈ వృక్ష ఫలములను తినవద్దని దేవుడు వారికి ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఎలిజబెత్ను అలాగనే జకర్యాను మనం గమనించినప్పుడు వారు ఆజ్ఞలను అనుసరిస్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఈ ఫ్యామిలీ ఆజ్ఞలను అనుసరించే ఫ్యామిలీ. కానీ అక్కడ ఆదాము అవ్వను గమనించినప్పుడు ఒక్క ఆజ్ఞను కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారంట, అనుసరించలేకపోయారు. నా దేవుని పిల్లరా, అనుసరించలేకపోవటం కారణంగానే వారు ఏమైపోయారనంటే శపించబడిపోయారు. దేవుని కోపము, దేవుని యొక్క కృప నుంచి దూరం అయిపోయారు. ఈరోజు నా దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవ కుటుంబాలలో కూడా
చాలామంది క్రైస్తవ ఆత్మీయులుగా ఉంటున్నటువంటి వారి కుటుంబాలలో కూడా మందిరానికి వస్తారు, కానీ ప్రార్థనలు చేస్తారు, కానీ చక్కని పాటలు పాడుతారు, కానీ ఏం చేయలేకపోతున్నారంటే దేవుని ఆజ్ఞను అనుసరించలేకపోతున్నారు. పరిశుద్ధమైనటువంటి ఆయన ఉపదేశమును అనుసరించలేకపోతున్నారు. ఆలోచించండి, ఇక్కడ ఆజ్ఞలను అనుసరించలేనటువంటి ఆదాము అవ్వల కుటుంబము, వారి పిల్లలు, వారిలో నుంచి వచ్చినటువంటి సంతతి ఏమైపోయింది? ఒక స్థానములో దేవుడు పెడితే ఆ స్థానాన్ని వారు కాపాడుకోలేకపోయింది ఆ కుటుంబం. కానీ ఈ ఆజ్ఞలను అనుసరిస్తున్నటువంటి ఈ జకర్యా కానీ ఎలిజబెత్ గారు కానీ వీళ్ళిద్దరిని మనం గమనించినప్పుడు, నా దేవుని బిడ్డలారా, వారు ఆ ఆజ్ఞలను అనుసరించడం ద్వారా వారికి ఏదైతే లేదో, ఏదైతే వాళ్ళు కోల్పోయారో దానిని ప్రభు ద్వారా పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఇదిగో జకర్యా భయపడకు, నీకు కుమారుడు పుడుతున్నాడు. ఆ కుమారుడిని బట్టి అనేకులకు ఏం కలుగుతుందట? సంతోషం. ఎందుకంట? నువ్వు ఆజ్ఞలను అనుసరిస్తున్నావు కనుక, నీవు ఇదిగో న్యాయ విధులను అనుసరిస్తున్నావు కనుక నిరపరాధులుగా నడుచుకున్నారంట వారిద్దరూ. భార్య భర్త ఎలా నడుచుకున్నారంట? చెప్పండి. నిరపరాధులుగా, అపరాధకులు కాదండి వాళ్ళిద్దరూ. వారిలో ఎక్కడ చూసినా ఎంత మాత్రము కూడా వారిలో అపరాధము లేదు. వారిలో ఎంచటానికి అపరాధం అన్న మాట లేదు. కారణం ఏంటంటే వారి ఇరువురిలో కూడా ప్రభువులందు వారు లోబడినటువంటి ఆ తీరు, కానీ వారిద్దరు కూడా ఆజ్ఞలను అనుసరిస్తున్నటువంటి, న్యాయ విధులను అనుసరిస్తున్నటువంటి ఆ మార్గము కానీ మనం గమనించినప్పుడు వారిద్దరూ ప్రభు దృష్టిలో నిరపరాధులు. హల్లెలూయా. ఈరోజు కుటుంబముగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భర్తలుగా ఉన్నారు, భార్యలుగా ఉన్నారు, ఇక్కడ ఒక ఫ్యామిలీగా వచ్చారు ఈ యొక్క ప్రార్థనా కూడికి. ఈరోజు నేను అంటాను, మనుషులకి కాదు కానీ ఆకాశం అందున్నటువంటి దేవునికి నీవు ఎలా కనబడుతున్నావు? నిరపరాధుడువేనా? నిరపరాధురాలువేనా? లేకపోతే అపరాధకులుగా మారిపోయారా? దేవుని దృష్టిలో అపరాధకులుగా మారిపోయారు ఆదాము హవ్వలు. అందుకనే వాళ్ళు ఏం చేయబడ్డారంట? దేవుని పిల్లరా, వాళ్ళిద్దరూ కూడా మరి ఏర్పరచబడినటువంటి స్థలములో, కృప కలిగినటువంటి స్థలంలో ఉంచి వెళ్ళగొట్టబడ్డారు, శాపాన్ని అనుభవించారు. ఈరోజు నేను అంటాను, ఇది మొదలుకొని కూడా మీ జీవితాలలో ఆలోచించండి. దేవుని దృష్టి యందు మీరు నిరపరాధులుగా నడుచుకుందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఈరోజు గమనించండి నా దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతి క్రియ కావచ్చు, ప్రతి కార్యం కావచ్చు, ప్రతి మాట కావచ్చు, ప్రతి నడవడిక కావచ్చు, ఇరుగు పొరుగు వారికి తెలియకపోవచ్చు, రక్త సంబంధులకి తెలియకపోవచ్చు, కానీ ఆకాశమందు ఉన్నటువంటి దేవునికి మరుగైనది లేదు. అవునంటారా కాదంటారా? మీలో నుంచి వచ్చినటువంటి మీ పేగు తెంచి, మీ రక్తమును పంచి, మీ యొక్క రక్త మాంసాలు పంచి, ఇదిగో ప్రాణానికి ప్రాణంగా కన్నటువంటి మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించాలంటే ప్రభువునందు మనము నిరపరాధులుగా నడుచుకోవాలి, ప్రభువునందు మనము నీతిమంతులముగా నడుచుకోవాలి. అందుకనే ఇక్కడ అంటున్నారు, అనేకులకి ఇప్పుడు ఆశగా ఉంది ఏంటనంటే, అయ్యా మీరు ఇంతకాలము దేవుని యందు ఎంతగా ఫలించారో, ఎంతగా మీరు నీతిని అనుసరించారో, ఎంతగా ఆయన ఆజ్ఞకు లోబడి కట్టుబడ్డారో, మీ ఆశలు కానీ కోరికలు కానీ చంపుకొని ప్రభు కొరకు నిలబడ్డారు కనుక ఈ రోజున ప్రభు మీకు చేసిన కార్యమును బట్టి మా హృదయంలో ఏం కలుగుతుంది? సంతోషము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి యోహాను గురించి ఆకాశములో ఉన్నటువంటి దేవదూత వచ్చి చెప్పినటువంటి మాట ఏమిటో మనం ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. 14వ వాక్యం. చాలు. ఏంటంట? 1, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అతడు ప్రభు దృష్టికి ఎలా ఉన్నాడంట? అది
నా దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి ఆరాటాలు ఏమిటంటే, మనకున్నటువంటి ఆశలు ఏమిటంటే, ఎలాగైనా సరే మనము గొప్పోలమి అయిపోవాలి. వింటున్నారండి? మనం ఎలా అయిపోవాలంట? మనం గొప్పోలం అయిపోవాలి. పక్కన వాళ్ళ దగ్గర ఏమాత్రము కూడా మనము ఇదిగో తక్కువ స్థాయిలో అస్సలు ఉండకూడదు. తక్కువ స్థాయిలో అసలు ఉండకూడదు. ఏ రకమైనా సరే, ఏ పనైనా చేసి, ఎంతైనా సరే డబ్బు సంపాదించి ఇప్పుడు మనం ఏమవ్వాలా? గొప్పోళ్ళం అవ్వాలి. గొప్పగా ఇల్లులు కట్టుకోవాలి. గొప్పగా కారులో మనము తిరగాలి. అది అనుకుంటారు గొప్పతనం. అది ఈ లోకానికి సంబంధించిన గొప్పతనం. అది ఎక్కడదంట? ఈ లోకము ఎవరిని గొప్ప అని ఎంచుతుంది అని అంటే, నా దేవుని పిల్లలు, డబ్బున్నోళ్ళని. ఈ లోకం ఎవరిని గొప్పగా అంటుందంటే, నగలేసుకున్న వాళ్ళని. అవునంటారా కాదంటారా? అవునన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. కాదన్న వాళ్ళు చెప్పండి. చెప్పటానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఈ లోకము దేనిని గొప్పగా చూస్తుందనేది మనందరికీ తెలుసు. కానీ నా దేవుని పిల్లరా, కానీ ఇతడు మనుషులలో గొప్పవాడుగా కనబడటానికి ఇష్టపడలేదు. కానీ నా దేవుని పిల్లరా, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి వాళ్ళు, వాక్యం వినని వాళ్ళు నాసాయ చూడాలి. అక్షయ్ ఆడికి అబ్బే అసలు పారిపోమన్నా పారిపోడు, ఏడే ఉంటాడు. తర్వాత అయినా మీరు ఎంతసేపు అయినా తనివి తీరా చూసుకోవచ్చు ఎవరిని? అక్షయ్. ఎందుకంటే ఈ మీటింగ్ అంతటికి కాను ఒక్క అడుగు లేడు వాడు. అవునా కదా? 1 సంవత్సరం లేదు వాడు. 60 సంవత్సరాలు ముసలోళ్ళు కూడా ఇక్కడికి రప్పించేశాడు. బంధువుల్ని, రక్త సంబంధుల్ని, సంఘాన్ని, ఆఖరికి ఇంకొంచెం ఎదిగితే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తారేమో. ఇక్కడ అందరినీ మనల్ని చేర్చాడు. ఎందుకు చేర్చాడు అని అంటే, నా దేవుని పిల్లరా, ప్రభువుని స్తుతించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అతడు ప్రభు దృష్టికి ఎలా ఉన్నాడంట? గొప్పవాడు. ప్రభు దృష్టికి గొప్పవాడు. నా దేవుని బిడ్డలారా, మనుషుల దృష్టికి గొప్పవాళ్ళుగా ఉండాలనుకునేది చాలా చాలా పొరపాటు. మనం ఎవరి దృష్టిలో ఉండాలంట? ప్రభు దృష్టిలో గొప్పవాళ్ళుగా ఉండాలి. అక్కడ దేవుని వాక్యం అంటది, అతడు ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక. ఎలా అయ్యాడంటే గొప్పవాడుగా? అర్థమవుతుందా మీకు? ఎలా అయ్యాడంటే గొప్పగా? ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక. చూడండి, దేవునికి అసహ్యమైనవి, దేవునికి అయిష్టకరమైనవి ఎన్నో ఉన్నాయి. వీటిలో ఇది ఒకటి. ఏంటి? ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక. అతడు ఇప్పుడు మనుషులలో కాదు, మనుషులలో, ఈ లోకపు వ్యక్తులలో ఒక వ్యక్తిగా మారిపోలేదు. ఎవరు? యోహాను. ఇప్పుడు ఎవరి దృష్టిలో ఉన్నాడు అనంటే, మనుషుల దృష్టిలో కాదు, రక్త సంబంధుల దృష్టిలో కాదు, కానీ దేవుని దృష్టిలో ఉన్నాడు ఇతను. హల్లెలూయా. నా దేవుని పిల్లరా, ఈరోజు మనం ఉన్నామో దేవుని దృష్టిలో? ఇదిగో ఇతడు నా ప్రాణప్రియుడు, ఇదిగో నేను కోరుకున్నటువంటి నా బిడ్డ, నేను కోరుకున్నటువంటి నా తల్లి అనని దేవుని దృష్టిలో మనం ఉండాలే, కానీ మనుషుల దృష్టిలో కానే కాదండి. చూడండి, ఇతడు దేవుని దృష్టిలో ఉన్నాడు. అంతేకాదు, వాక్యం అంటేది రెండో మాటగా, తన తల్లి, చదవండి, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. చాలు. హల్లెలూయా. ఏందంట? తన తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని కూడా అతడు ఎలా ఉన్నాడంట? పరిశుద్ధాత్మతో నిండుకున్నాడంటండి. ఎలా ఉన్నాడంట? పరిశుద్ధాత్మతో నిండుకున్నాడంట. ఒక్కొక్కసారి మనము పిల్లల్ని గమనిస్తూ ఉన్నప్పుడు, ఎవరిని? పిల్లల్ని గమనిస్తూ ఉన్నప్పుడు, నా దేవుని పిల్లరా, తల్లిదండ్రులలో ఏవైతే నింపబడి ఉన్నాయో అవే పిల్లలలో కూడా, తల్లిదండ్రుల యొక్క మనసులో ఏవైతే ఉంటాయో పిల్లల మనసులో కూడా అవే నింపబడిపోయి ఉన్నాయి. అర్థమవుతుందా?
అవే నింపబడిపోయి ఉన్నాయి. ఆ మధ్యకాలంలో సండే స్కూల్కి వస్తున్నటువంటి పిల్లకాయల్లో పిల్లలు సండే స్కూల్కి వస్తున్నటువంటి పిల్లల్లో మాట్లాడుతూ ఒకరిని అడిగా, ఏరా మరి మీ పక్కింట్లోనే కదరా, వాళ్ళ ఇంట్లో పిల్లకాయలను ఎందుకు తీసుకురాలేదురా, నువ్వు సండే స్కూల్కి వస్తా ఆ పిల్లోని ఎందుకు తీసుకురాలేదురా సండే స్కూల్కి అని అంటే వాడు అన్నాడు, మా అమ్మ పోవద్దనింది. వాళ్ళ అమ్మ ఏమనిందంట? పోవద్దనింది. ఇప్పుడు అమ్మ ఆర్డర్ వేసింది, కొడుకు. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముంది, వీళ్ళ మనసులో కూడా. కొంతమంది తల్లిదండ్రులు శుభం తెలియనటువంటి పిల్లలలో ఈర్ష్యను, కోపాన్ని, ద్వేషాన్ని నూరిపోస్తూ ఉంటారు. అర్థమవుతుందా మీకు? నూరి పోస్తూ ఉంటారు. నేను ఎన్నిసార్లు చెప్పానురా ఆ ఇంటికి పోవద్దని, ఎన్నిసార్లు చెప్పానురా వాళ్ళతో మాట్లాడొద్దని, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని. నా దేవుని పిల్లరా గమనించండి, కారణం లేకపోయినా చీపురు కట్ట ఎత్తుకొని, కారణం ఏమి లేకపోయినా వీళ్ళు చెప్పింది వాళ్ళు చేయలేదని, వీళ్ళు ఎవరితో అయితే మాట్లాడొద్దన్నారు వాళ్ళతో మాట్లాడారని, నా దేవుని పిల్లరా వీళ్ళు ఏం చేస్తారు? కొట్టి భయపెట్టేస్తారు. అవునంటారా కాదా? కొట్టి భయపెట్టేస్తారు. ఈరోజు నేను అంటాను, యోహానట కోపంతోనో, ఈర్ష్యతోనో, ద్వేషంతోనో, ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల స్వార్థముతోనో అతని హృదయము కానీ అతని శరీరము కానీ నింపబడలేదు. కానీ వాక్యం అంటది, అతడు పరిశుద్ధాత్మతో తల్లి గర్భమందు ఉండగానే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో. మీరు తన కుటుంబాన్ని చూసినప్పుడు, జకరియా ఆ యోహాను గారి తల్లిదండ్రుల పేరేంటండి? అదే మీరు చూపు డైవర్ట్ అయిపోతుంది కదా, ఆకర్షిస్తున్నాడు. అక్షయ్ మిమ్మల్ని ఆకర్షించేస్తున్నాడు. కొంతసేపు ఉండండి, నిద్రపోతాడు. కొద్దిసేపే, ఇప్పటికే ఒక నిద్ర తీసుకుని లేచాడు ఇప్పుడే, మళ్ళీ కొంతసేపటికి పడుకుండిపోతాడు. నా దేవుని బిడ్డలారా గమనించండి, తల్లిదండ్రులైనటువంటి తల్లిని మనం చూసినప్పుడు ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొని మాట్లాడినట్లుగా బైబిల్లో ఉందా లేదా? చెప్పరేందండి, ఉంది. మరి జకరియా గారిని మనం చూసినప్పుడు అతడు కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని మాట్లాడినట్లుగా ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరికి ఏముంది? దురాత్మ ఉంది. ఉన్నారు మీరు ఇక్కడ? ఇద్దరికి తన ఆత్మ లేదు. అర్థమవుతుందా? వాళ్ళిద్దరిలో దేవుని ఆత్మ ఉంది కనుక ఇప్పుడు వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లలలో కూడా ఏ ఆత్మ వచ్చింది? పరిశుద్ధాత్మ. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని పిల్లరా గమనించండి, మన పిల్లలు, మనలో నుంచి వచ్చినటువంటి మన పిల్లలకి ఈ లోకములో ఏదో ఇవ్వాలనుకుంటాం, మంచిదే. అంతకంటే ఎక్కువ నా దేవుని పిల్లరా, ఈ లోకపు ఆశీర్వాదముల కంటే ఎక్కువైనది ఏమిటనంటే పరసంబంధమైనవి మనము వారికి ఇవ్వాలి. పరసంబంధమైనటువంటి ఈవులు ఏమిటో వాటిని మనము వాళ్ళకి అనుగ్రహింపబడినట్లుగా ఆ మార్గములో మనము నడిపించాలి. అందుకనే ఇక్కడ వాళ్ళిద్దరూ ఏ ఆత్మనైతే పొందుకున్నారో ఇప్పుడు యోహానికి కూడా దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మతో యోహాను ఏమయ్యాడంట? నిండుకున్నాడు. నా దేవుని బిడ్డలారా, యోహాను నిండుకున్నాడు. ఇంకో మాట చదవండి. అక్కడే ఇజ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఏందంట? ఇజ్రాయేలీలలో నా దేవుని పిల్లరా అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు. ఎవరు? యోహాను. యోహాను దేవుడు ఎవరండి? పోనీ మీ దేవుడు ఎవరో చెప్పండి. ఎవరు? ఎందుకంటే మొహమాటం, ధైర్యంగా గంభీరంగా చక్కగా దేవుని నామాన్ని ఉచ్చరించటానికి మనం ఎన్నడూ సిగ్గుపడని అవసరము లేదు. మన దేవుడు ఎవరు? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నా దేవుని పిల్లరా ఇతనిలో ఉన్నటువంటి ఆశ ఏమిటో తెలుసా?
తప్పిపోయినటువంటి ఆత్మలు, నశించిపోయినటువంటి ఆత్మలు ఇంకా కూడా ఇశ్రాయేలులలో ఎంతమంది అయితే నా దేవుని పిల్లలు తప్పిపోయారో వారినందరినీ కూడా తన దేవుని వైపు మళ్ళిస్తూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? అందుకు ఇతడు పుట్టడం వల్ల అనేకులకి ఏం కలిగింది? సంతోషం. ఇతడు పుట్టడం వల్ల ఇరుగు పొరుగు వారికి, ఆ ఊర్లో ఉన్న వారికి, పెద్దలకి, చిన్నలకి ఎందుకు సంతోషం అంటే అనేకులను ఎక్కడికి పంపిస్తున్నాడంట? అనేకులను ఎవరి వైపు త్రిప్పుతున్నాడంట? అర్థమవుతుందండి. అప్పుడెప్పుడో ఒక తల్లి విజిటింగ్కి వెళ్తే చెప్తా ఉన్నింది, ఏమనంటే, అమ్మ మా అబ్బాయి కోసం ప్రార్థన, వాడు పాడైపోతున్నాడమ్మా, భయంకరమైన అలవాట్లు నేర్చుకునేసాడు, స్నేహాలతో ఇదిగో స్నేహాలు చేస్తూ ఇదిగో వాళ్ళు ఎక్కడికంటే అక్కడ తీసుకుపోయి మా అబ్బాయిని భయంకరముగా వాడు నశించిపోతున్నాడు, మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయి. దేవుని పిల్లరా, అంటే కొన్ని స్నేహాలు అపవిత్రతల వైపు నడిపిస్తున్నాయి. కొంతమందితో సహవాసం చేయడం వల్ల, కొంతమందితో మనం నిలిచి ఉండటం వల్ల దేవుని పిల్లరా అపవిత్రమైన స్థలాలకి, అపవిత్రమైన కార్యాలకి, అపవిత్రమైన దానిని చేయటానికి పురికొల్పబడుతూ ఉన్నాం. కానీ యోహాను రక్షింపబడిన వాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు కనుక అతడు ఎలా ఉన్నాడు అనంటే, తన దేవుని వైపుకి తను నమ్ముకున్న, తను అంగీకరించినటువంటి సొంత రక్షకునికి అంగీకరించిన యేసయ్య వైపుకి అనేకులను ఏం చేస్తున్నాడంట? త్రిప్పుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలను రక్షిస్తున్నాడు, అనేకులను సన్నిధికి నడిపిస్తున్నాడు, అనేకులను మందిరములోనికి నడిపిస్తున్నాడు, జీవము కలిగినటువంటి దేవునిని పరిచయం చేస్తున్నాడు యోహాను. ఈరోజు క్రిస్మస్ పండుగలు బాగా చేసుకుంటాం, కానీ ఒక్క ఆత్మ కూడా మన పేరట మందిరంలో ఏమండి? ఒక ఆత్మ కూడా ఇంట్లో లేనివేమిటో అన్నీ పరిశీలించి కొనుక్కుంటాం. అవునా కదా? ఇంట్లో అన్నిటిని కొనుక్కుంటాం, కావాల్సినవేమిటో కొనాల్సినవేమిటో అన్ని లిస్ట్ ఉంటాయి, అన్నీ కూడా మన మెమొరీలో బాగా ఉంటాయి. కానీ నీ తరపున దేవుని మందిరంలో ఒక ఆత్మ ఉందా? నీ తరపున ఒక కుటుంబం ఉందా? నీ తరపున ఒక పాడైపోతున్న యవనస్తుడు ఉన్నాడా? నీ తరపున ఇదిగో నశించిపోతున్నటువంటి భయంకరమైన వ్యాధులతో బాధపడిపోయి ఇదిగో మరి భయంకరమైనటువంటి నాశనానికి అప్పగింపబడినటువంటి వ్యక్తులు నీ తరపున దేవునిని ఎరిగిన వారుగా ఒక సాక్ష్యం ఉందా? ఆలోచించండి. ఇప్పుడు ఆ ఊరి వారు చెప్తున్నారు ఏమనో తెలుసా? అయ్యా, జకరియా ఎలిజబెత్ తన కొరకు కనలేదయ్యా, మా కొరకు కన్నాడు. ఎవరిని? యోహానుని. వాళ్ళ కొరకు కాదు, మా కొరకు దేవుని పరిచర్య చేస్తూ ఇదిగో అనేకులను కూడా నశించిపోయిన పాపపు ఊపిలో పడిపోయినటువంటి మమ్మల్ని ఇదిగో ఎక్కడికి ఇప్పుడు తీసుకొచ్చాడు? నిజ దేవుడు ఎవరో తెలుసుకునేటట్లుగా మమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? అంటే తన జీవితంలో దేవుని బిడ్డలారా స్వార్థ తప్ప, ఆత్మల రక్షణ తప్ప, దేవుని యొక్క పరిచర్య తప్ప, దేవుని యొక్క సన్నిధి తప్ప మరొకటి అతనిలో లేనే లేదు. మరొకటి ఏమీ లేదండి. అర్థమవుతున్నారా? అందుకనే అతను పుట్టడం వల్ల అనేకులకి ఏం కలిగింది? సంతోషం. పోయిన సంవత్సరంలో ఇదే రోజు అక్షయ్ పుట్టాడు. అవునా? పోయిన సంవత్సరంలో ఇదే రోజు అక్షయ్ పుట్టాడు. అక్షయ్ పుట్టినటువంటి నా దేవుని పిల్లరా ఒక వారం కొన్ని రోజుల తర్వాత మందిరానికి తీసుకొచ్చినప్పుడు నేనే ఆ బిడ్డకి పేరు పెట్టాను. పేరు పెడుతూ ఉన్నప్పుడు మరి సంఘములో, దేవుని యొక్క సముఖములో నేను ప్రభువుని అడిగింది ఏమిటంటే, సంఘములో అందరి ఎదుట ప్రభువు దగ్గర ఆ బిడ్డను ఎత్తుకొని నేను కోరుకున్నది ఏమిటంటే, ప్రభువా రాబోయే రోజుల్లో యేసు ప్రార్థనా శిఖరానికి ఈ బిడ్డ ఏమవ్వాలా? గొప్ప సేవకుడు అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగస్తుడు అవుతాడో లేదో తర్వాత సంగతి, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలంట? మంచి సేవకుడుగా. ఎందుకనంటే తన యొక్క జీవిత కాలంలో కొన్ని ఆత్మలను ఏం చేయాలా? రక్షించాలి. నీకు అప్పగించాలి నాయన, బిడ్డ రక్షించాలి.
కనుక నా దేవుని బిడ్డలారా, మన పిల్లల విషయంలో మనము కూడా ఈ రీతిగా ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుడు మన పిల్లలను, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి బిడ్డను ఆయన వాడుకొనుగాక. చెప్పట్లేదేమే? ఇష్టం లేదా? ఉండవమ్మా సాలుగానే మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలనుకు మేము కోరుకుంటున్నాం, మంచి మంచి ఉద్యోగాలు తెప్పియాలని మేము కోరుకుంటుంటే మీరు ఏదేదో చెప్తున్నారు అనుకుంటున్నారా? అన్ని పనుల కంటే నా దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన పని దేవుని పని, శ్రేష్టమైనది. అది యోహాను చేశాడు. యోహానుని బట్టి అనేకులు సంతోషించారు. ఆఖరి మాట చదవండి. ఎక్కడ ఆగాము? అనేకులకు ప్రభు అయిన వారు దేవుని వైపుకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును ఆయనకు ముందుగా వెళ్ళును గనుక చాలు. హల్లెలూయా. ఆయనకు ముందుగా వెళ్ళును. ఎవరికి? నా దేవుని పిల్లలు, ఎవరికి ముందుగా? యోహాను సువార్తలో మనం చదివినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి సద్దుకాయలు అందరూ వచ్చి యోహాను అడుగుతారు, ఇదిగో నీవేనా ప్రవక్తవి? రాబోయే ప్రవక్తవి నీవేనా? మెస్సయ్య నువ్వేనా అని అంటే యోహాను ఒక మాట అంటాడు. ఏమన్నా తెలుసండి? ఇదిగో ఆయన మార్గము సరళము చేయుటకు నేను ముందుగా పంపబడ్డాను. హల్లెలూయా. ఆయన మార్గమును నేనేం చేస్తున్నాను? సరళం చేస్తున్నాను. ఇదిగో నేను సరళం చేసిన తర్వాత ఆయన నా వెనకాల వస్తాడు. ఆయన రాబోతున్నాడు కనుక ఆయనకు ముందుగా నేను వచ్చి ఏం చేయాలా? చూడండి నా దేవుని పిల్లలు, అంతే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే ఆయనకు ముందుగా వెళ్ళును. ఎందుకు ముందుగా వెళ్తున్నాడంట? ఆడ వాక్యం అంటది, ప్రభు కొరకు ఆయత్తరపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై. హల్లెలూయా. ప్రభు కొరకు ఆయత్తరపడుతున్నటువంటి ప్రజలను సిద్ధపరచుటకై. రోజు నేను అంటాను నా దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు ఆయత్తరపడే మనసు ఎవరికుంది? ఎవరికుందండి? అబ్బాబ్బా, యోహానికి కదా. యోహానికి ఇప్పుడు ఏ మనసు ఉందంట? ఆయత్తర పడుతున్నాడంట, శ్రమ పడుతున్నాడంట, కష్టపడుతున్నాడంట, ప్రయాసపడుతున్నాడంట. దేని కొరకు అనంటే వాక్యం అంటది నా దేవుని బిడ్డలారా, ఇదిగో సిద్ధపడుతున్నారంట కొంతమంది. ఎవరి కొరకు? ప్రభు కొరకు ఆయత్తర పడుతున్నటువంటి ఆత్మలను బట్టి ఇతడు ముందుగా వెళుతూ ఉన్నాడు. నేను అంటాను నా దేవుని బిడ్డలారా, ప్రభు పరిచర్యలను బట్టి, దేవుని యొక్క సంఘపు పరిచర్యలను బట్టి నా దేవుని బిడ్డలారా, మనము ముందుగా ఉన్నామా? ఏమండి? దేవుని పని కొరకు మనం ముందుగా ఉన్నామా? దేవుని యొక్క స్వార్థ కొరకు మనము ముందుగా ఉన్నామా? దేవుని యొక్క సేవ కొరకు మనం ముందుగా ఉన్నామా? ఇంకా చెప్పాలంటే ఆయన మార్గములో నడుచుకో, ఆయన ఉపదేశమును మనము అనుసరించుటకు, జరిగించుటకు మనం ఎలా ఉండాలా? వెనకాల ఉండకూడదు. ఎక్కడ ఉండాలంట? ముందుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మీరు యెషయా గ్రంథములో చదివినప్పుడు నేను ఎవరిని పంపుతున్నానని ప్రభు అన్నప్పుడు యెషయా ఏమంటాడు? ప్రభు నేనున్నాను. ఏంటంట? నేనున్నాను, నీ పని కొరకు నేనున్నాను. అది ఏ పనైనా సరే నిన్ను బట్టి చేయటానికి నేను ఉన్నాను. నేను అంటాను నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క కుటుంబంలో కూడా, ఏ కుటుంబము? మనందరి కుటుంబాలు అతి శ్రేష్టముగా ఇదిగో మనందరికి ఇక్కడికి ఆహ్వానించినటువంటి కుటుంబం రాఘవ. ఏందండి పేర్లు తెలియకుండా వచ్చేసామా? ఇన్విటేషన్లు లేవా? రాఘవ దేవుని యొక్క మందిరంలో వాళ్ళిద్దరికి చక్కని పేర్లు పెట్టబడ్డాయి, దానియేలు, కరుణ. మేమేంటంటే రాఘవ, కరుణ అంటాం. అదేంది మాకు కూడా అర్థం కాదు. పిలిస్తే అట్టైనా పిలవాలా, లేకపోతే ఇట్టైనా పిలవాలా? కానీ మేమందరం ఇట్టి పిలుస్తాం. ఏమని? రాఘవ,
కరుణ అని. దేవుని పిల్లరా, ఈ కుటుంబము కూడా గమనించండి. ఇదిగో మరి వీళ్ళు ఎలాగైతే ఎలిజబెత్ జకరియా గారు ఎలా అయితే నడుచుకున్నారో అలా దేవుని యందు నడుచుకుంటూ అక్షయ్ని యోహాను వలె మార్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్షయ్ ఇప్పుడు ఎలా మారాలా? యోహాను స్వభావం రావాలి, యోహాను మనసు రావాలి. యోహాను పుట్టడం వల్ల ఆ కుటుంబానికే కాదు అందరికీ ఎలాగైతే సంతోషం కలిగిందో అతన్ని బట్టి ప్రభు సంతోషించాలి. హల్లెలూయా. ఇదిగో ప్రభు పుట్టించినటువంటి ఆ దేవునికి ఆ బిడ్డ యొక్క ప్రవర్తన మహదానందంగా ఉండాలి. తల్లిదండ్రులకి, సేవకులకి, కుటుంబాలకి, తన రక్త సంబంధులకి అందరికీ కూడా సంతోషం కలగాలంటే ఈ యొక్క 4 మార్గాలలో ఆ బిడ్డ నడుచుకుని ఉన్నట్లుగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కేక్ వచ్చిందయ్యా? రాలా? రాలా?